హరే కృష్ణ అందరికి. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ బుక్ ఎవరు రాశారు అని అంటే ఏసి భక్తి వేదాంత స్వామి గారు రాశారు. మనము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ బుక్కుల నుంచి ఏం తెలుసుకుంటాము అనంటే శ్రీకృష్ణుడు ఎవరు, శ్రీకృష్ణుడు ఎలాగా అవతరించారు, శ్రీకృష్ణుడు ఎందుకు బృందావనంకి వెళ్లారు, శ్రీకృష్ణుడు ఎందుకు కంసుని వధించారు, దేవకి వాసుదేవుడు ఎందుకు బంధించి ఉన్నారు. ఇవే కాకుండా ఇంకా మనం చాలా కూడా తెలుసుకోవచ్చు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ బుక్కుల నుంచి. అయితే శ్రీకృష్ణుడు ఎందుకు ఈ భూలోకంలో అవతరించారు అనంటే భూలోకంలో ఉన్న పాప కార్యాలను తగ్గించడం కోసం శ్రీకృష్ణుడు అవతరించారు. అది కూడా 5000 సంవత్సరాల క్రితము అవతరించి 125 సంవత్సరాల వరకు సంపూర్ణ మానవుడిగా భూలోకంలో ఉన్నారు. శ్రీకృష్ణుడు ఒక్కరే భూలోకంలో అవతరించలేరు. శ్రీకృష్ణుడు తన అగ్రజుడైన బలరాముడితో అవతరించారు. బలరాముడు ఎవరు అనంటే ఆదిశేషుడు. మీకు పరీక్షిత్ మహారాజు గురించి తెలుసా? పరీక్షిత్ మహారాజు ఎవరు అనంటే పంచపాండవులో ఒకరైన అర్జుని వాళ్ళ మన్మరు పరీక్షిత్ మహారాజు. శ్రీకృష్ణుడు మహాభారతంలో పంచపాండవులను ఎలాగైతే రక్షించారో అలానే శ్రీకృష్ణుడు పరీక్షిత్ మహారాజుని కూడా రక్షించారు. అది ఎలాగా అనంటే మహాభారతం జరిగే సమయంలో పరీక్షిత్ మహారాజు తన తల్లి అయిన ఉత్తర గర్భంలోనే ఉన్నారు. అప్పుడు అశ్వత్థామ పరీక్షిత్ మహారాజుని వధించాలి అని ఉత్తర పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. అప్పుడు ఉత్తర పరీక్షిత్ మహారాజుని రక్షించడం కోసం శ్రీకృష్ణుని వేడుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే ఉత్తరకు గర్భస్రవము ఏర్పడడం ప్రమాదము అని తెలిసి శ్రీకృష్ణుడే స్వయముగా పరమాత్మ రూపంలోకి మారి శిశువుగా ఉన్న పరీక్షిత్ మహారాజుని రక్షించారు. అప్పటి నుంచి పరీక్షిత్ మహారాజుకి విష్ణునాథుడు అని కూడా పిలుస్తారు. అయితే పరీక్షిత్ మహారాజు ఇప్పుడు శ్రీకృష్ణుని దివ్య లీలల గురించి తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి ఉంది. అంతేకాకుండా పరీక్షిత్ మహారాజుకి ఇంకా చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి. అవి ఎలాంటి ప్రశ్నలు అనంటే బలరాముడు దేవకికి మరియు రోహిణికి ఎలా పుత్రుడు అవుతారు, కంసుడు ఎందుకు శ్రీకృష్ణుని వధించాలి అనేసి అనుకుంటున్నారు. ఇవే కాకుండా పరీక్షిత్ మహారాజుకి చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ పరీక్షిత్ మహారాజు ఎవరిని అడగాలో తెలియక గంగానది తీరం దగ్గరికి వెళ్తూ ఉన్నారు. గంగానది తీరం దగ్గరికి వెళ్ళాక పరీక్షిత్ మహారాజుకి ఒక వ్యక్తి కనిపించారు. ఆ వ్యక్తి ఎవరు అనంటే